సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత శాఖ ఆచార్యులు, శాఖాధిపతి, పీఠాధిపతి ఆచార్య బి రాధ గారు ఈ ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండో ప్రసంగం చేస్తున్నారు. ఆచార్య బి రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద అనే ఈ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి నమస్కృతులు తెలుపుతూ, ఈరోజు శీర్షిక మనం త్యాగరాజుల వారి మనో అంతరంగం. అది గతంలో చెప్పుకున్నట్లుగా వాగ్గేయకారులు అనేటటువంటి వాళ్ళు వారిని భక్తిని ప్రబోధిస్తూ అందులో మానవునికి వలసినటువంటి కొన్ని ఉపదేశాలుగా కానీ, లేకపోతే హెచ్చరికలుగా కానీ, లేకపోతే ఒక అన్యాపదేశంగా కానీ కొన్ని కీర్తనలు వారు రచించడం జరిగింది. ఆ కోవలోనే త్యాగరాజులు వారు, ఎందుకంటే వీళ్ళు ప్రజా వాగ్గేయకారులు, అంటే వారు అనుభవించినటువంటి లేకపోతే వారు స్వానుభవంలో ఉండేటటువంటి కొన్ని అంశాలను తీసుకొని వాటిని మానవాళి ఉపయోగార్థం కీర్తన రూపంలో చేయడం, అది వారి అత్యున్నత వాగ్గేయకార ధీమత్వానికి ప్రతీక కింద మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్నను చెప్పుకున్నట్లుగా మనకి వారు సంగీతంలో కొన్ని ప్రముఖ అంశాలు ముడిపడి ఉంటాయి. అసలు సంగీతం అంటే సమ్యక్ గీతం సంగీతం. ఇది భరతులు నాట్యశాస్త్ర ప్రకారం గీతం, వాద్యం, నృత్యం, ఈ మూడిటి లేకపోతే నృత్యం, గీతంచ వాద్యంచ నృత్యం తథా త్రయం సంగీతం ఉచ్యతే అని అంటారు. ఈ మూడిటి కలయిక చేత సంగీతం ఏర్పడినట్లుగా చెప్తారు. అంటే అప్పటి కాలంలో సంగీతం అనేది నాట్య సంబంధం, నాటక సంబంధం, సంగీతం ఈ మూడిటి కలయికతోటే ఉండింది. సమాశ్రయంగా వాటిని ప్రయోగించేవారు. ఆ తరువాతి కాలంలో సంగీతం కొంత విడివడి ఇది ఒక్క గాత్రం లేకపోతే వాద్యాలకి సంబంధించినటువంటి ఒక శాస్త్రంగా పరిఢవిల్లి దానికి తగినటువంటి రచనలుగా పెద్ద పెద్ద వాగ్గేయకారులతోటి రచింపబడి దీని స్థాయిని మరింత ఉత్కృష్టంగా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే. గత శీర్షికలో చెప్పుకున్నట్లుగా సంగీత సంబంధం, నాద సంబంధం, స్వర సంబంధం, సంగీత ఈ ఇత్యాది అంశాలన్నిటి కలయికతోటి కొన్ని కీర్తనలు త్యాగరాజుల వారు రచించారు. ఈ రోజు మాట్లాడేటటువంటి అంశం ఏంటంటే స్వర సంబంధం, సంగీత సంబంధం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నాట్య నాటక అంశాలని విడనాడి ఇది ఒక ప్రత్యేక అంశంగా ఏర్పడిన తర్వాత
రచనలు ఆ అంశాలకు తగినట్లుగా తీర్చిదిద్దడం మనకు కనిపిస్తుంది. దానికి తగినట్లుగా సాహిత్యాన్ని, సంగీతాన్ని, సంగీతం తాలూకా ప్రాభవాన్ని, లేకపోతే దాని వైదుష్యాన్ని ఇంకొంచెం ఇనుమడింప చేసేటట్లుగా వాళ్ళు రచనల్లో కనపరిచారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ సంగీతం అనేది భారతీయ సంగీతం భక్తి ప్రధానమైనటువంటిది. అది హిందుస్థానీ సంగీతం అయినప్పటికి కూడా, లేకపోతే దక్షిణ భారతదేశ సంగీతం, కర్ణాటక సంగీతం అని అంటారు, లేకపోతే ద్రావిడ సంగీతం, ఈ మూడు సంగీతాలు వైష్ణవ సంబంధంగా, శైవ సంబంధంగా, లేకపోతే కుమారతత్వంగా, గాణపత్యంగా, శాక్తేయ తత్వంగా, తమిళుల్లో అయితే అది వైష్ణవ తత్వంగా ఆళ్వార్లు గాని, నాయమ్నార్లు గాని, హిందుస్థానీ అయితే అది ధృపద్ అనేటటువంటి రచన, అది ఒక ప్రత్యేకమైనటువంటి రచన. అందులో శైవ సంబంధమైనటువంటి అంశాలని, సంగీత సంబంధ అంశాలని అది ఒక ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఖయాల్లో కొంత ప్రాచ్య, లేకపోతే ఆ ముస్లింల ఒక ఆ ఆనవాళ్లు కానీ, లేకపోతే వారి తాలూకా ప్రాబల్యం సంగీతంలో కనిపించినప్పటికి కూడా ఇవి కూడా భక్తి తత్వాన్ని ప్రబోధిస్తూ మనకి రచనలు. అయితే వీటిలో ఇవాళ సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదు అనే కీర్తనతో ప్రారంభించుకొని తర్వాత స్వర సంబంధమైనటువంటి కీర్తనలకు వెళ్దాం. ఇది ధన్యాస రాగంలో రచింపబడింది. తర్వాత ఆది తాళంలో సంగీత జ్ఞానము భక్తి వినా, సంగీత జ్ఞానము భక్తి వినా, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస. సంగీత జ్ఞానము. భృంగినటే సమీర జఘట, భృంగినటే సమీర జఘట, భృంగినటే సమీర జఘట మతంగనారూరు ఉపసించే సంగీత జ్ఞానము. న్యాయము తెలుసును జగమును మయమయమని తెలుసును దుర్గుణ. న్యాయము తెలుసును జగమును మయమయమని తెలుసును దుర్గుణ. కాయజాని షడ్రిపుల జయంతో, కాయజాని షడ్రిపుల జయంతో కార్యము తెలుసును త్యాగరాజునికి సంగీత భక్తి వినా సన్మార్గము గలదేవో మనస. సంగీత జ్ఞానము. ఇందులో త్యాగరాజుల వారి తమ అనుభవాలు చెప్తూ భక్తి సహితమైనటువంటి సంగీతమే సన్మార్గమైనదని, అది ముక్తిదాయకమని,
దానిని అనుసరించిన వారు, ఆచరించిన వారు, ఉపాసించిన వారు భృంగి, నటరాజు, హనుమంతుడు, అగస్త్యుడు, మతంగుడు, నారదుడు మొదలైన వారందరూ ఉపాసించి సంగీత జ్ఞానాన్ని, తర్వాత ఈ సంగీత జ్ఞానం కూడా రామభక్తిని కూడుకున్నటువంటి సంగీతంగా ఆయన చెప్తూ ఇది సన్మార్గంగా నడిచేది అని చెప్పారు. తర్వాత అదే విధంగా ఈ త్యాగరాజుకి న్యాయాలు తెలుసు. తర్వాత దుర్గుణాలైనటువంటి కామక్రోధాలని జయించే పద్ధతి కూడా తెలుసు. అయితే వీటిని అన్నిటినీ అధిగమిస్తూ మనం భక్తి సహితమైనటువంటి సంగీతాన్ని అవలంబిస్తూ అది జ్ఞానదాయకమైనటువంటి ఆ మార్గం గుండా వెళ్ళమని మనకి తన అనుభవ విశేషాలని ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తున్నారు. అంటే సంగీత పరంగా కూడా తీసుకుంటే ధన్యాసి ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటి రాగం. ఇందులో సంగీతం గురించి చెప్తూ ఆ రాగభావాన్ని చక్కగా విపులీకరించి తాళంలో సమకూర్చి చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకో కీర్తన తీసుకుంటే సంగీత శాస్త్ర జ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనస అని ఇంకో కీర్తన కూడా చెప్పారు. ఈ కీర్తనలో ఇది సంగీత శాస్త్ర జ్ఞానం అంటే మనకి ప్రాయోగికం వేరే, తర్వాత శాస్త్రం వేరే. అయితే రెండింటిని సమ్మేళనపరిచి వాటి ద్వారా మనం ఇంకా ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే సంగీత జ్ఞానం కానీ ఏ రకమైనటువంటి ప్రతి సబ్జెక్టుకి శాస్త్ర జ్ఞానం ఉంటుంది, ప్రాయోగిక జ్ఞానం ఉంటుంది. అందున లలిత కళలకి ఈ సంగీత శాస్త్ర జ్ఞానం సారూప్య సౌఖ్యదం ఇచ్చేటటువంటిది. అంటే భగవంతుని రూపాన్ని పొందినటువంటి సౌఖ్యాన్ని ఇచ్చినది. అంటే భగవంతుని చూస్తే ఎంత ఆనందం పొందుతామో ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే, సంగీత శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంతటి ఆనందాన్ని ఇస్తుందని. తర్వాత ఇందులో ఎక్కడ నెక్స్ట్ చెప్తారంటే శృంగార వీర కరుణ రసాలతో కూడినటువంటి రామకథతో అన్వయించి ఈ సంగీత శాస్త్రాన్ని మనం తెలుసుకోగలిగితే అటువంటిది సౌఖ్యం మనకి ఇంకా దొరకదు అనేటువంటి భావాన్ని, దీనివల్ల మనకి ప్రేమ, తర్వాత సుజనులందు భక్తి, తర్వాత నియమం, తర్వాత నిష్ఠ, కీర్తి చాతుర్యము, ఎన్నో విషయాలు మనల్ని మనం మనిషిగా ఎదగగలిగేటట్లుగా ఈ జ్ఞానం మనల్ని పెంపొందిస్తుంది, మనల్ని ఇంకొంచెం సద్వర్తనలుగా తీర్చిదిద్దుతుందని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే స్వర సంబంధం. సంగీతం మనం చెప్పుకునేటట్లు సంగీతం అనేది ఒక అంశం, అందులో నాదం అనేటటువంటిది ఒక అంశం. ఈ నాదం అనేది మనకి అది అతి సూక్ష్మం నుంచి కృత్రిమంగా వెడలుతుందని, ఇది యోగ సాధకులకు తప్పకుండా తెలుస్తుందని. తర్వాత నెక్స్ట్ స్వరం. ఈ స్వరం అనేది స్వయంగా రంజింపబడేటటువంటిది అని చెప్తారు. ఈ నాదం మనకి ఏంటంటే ఫిజిక్స్ ప్రకారం తీసుకుంటే 20 డెసిబెల్స్ నుంచి 20,000 డెసిబెల్స్ వరకు వినపడేటటువంటి ఏదైతే శబ్ద తరంగాలు ఉన్నాయో వాటిలో మనకి సంగీతానికి ఉపయోగపడేటటువంటివి ఒక 22 ఉన్నాయి. ఆ 22 మైక్రోటోన్స్ అంటారు. వాటి నుంచే మనకి సామవేద కాలం నుంచి, లేకపోతే మనకి వేదకాలం నుంచి తీసుకుంటే
అవి మొదట ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనేటటువంటి 3 స్వరాలుగా ఆవిర్భవించి, అంటే పై స్వరము, కింది స్వరము సమాశ్రయమైనటువంటిది. ఆ ఈ రకమైనటువంటి గమనం, సంగీత గమనం మనం మన మంత్రపుష్పం గాని, మనం కొన్ని భగవద్ కీర్తనలు గాని, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రాలు పాడుకునేటప్పుడు ఈ రకమైనటువంటి సంగీత లేకపోతే స్వర ప్రయోగంతో మనం దాన్ని ఆలపిస్తాం. యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపోవమాయతనం వేద ఆయతనవాన్ భవతి, య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. అంటే రేసా నీసా నీసా రే, రేస నీస నీ రేసా, రిసా స నీస నీసా రే, రేస నిస శ్రీస నిరిసా. ఉచ్చస్వరం, నీచస్వరం, సమాంతరం. సో ఇలా మనకి స్వరాలు 3గా ఏర్పడినవి, తర్వాత 4, 5, 6, 7. దాంతో సామసప్తకం అని అంటారు. ఒక 7 స్వరాలు ఆవిర్భవించాయి. అవే సరిగమ పదని. ఈ సరిగమ పదని షడ్జ, వృషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద. ఈ షడ్జ అంటే మొట్టమొదటి స్వరం ఏదైతే ఉందో దాని నుంచే ఇవన్నీ ఉద్భవించాయని మనకి చెప్తారు పెద్దలు. వీటిని త్యాగరాజు సుందరమూర్తుల కింద స్వరాలని వాటిని కీర్తిస్తూ ఒక కీర్తన చేయడం జరిగింది. అదేవిధంగా నాదం ఏ విధంగా అంతర్ముఖం నుంచి, అతి సూక్ష్మ దశ నుంచి అది ఎలా బయలువెడుతుంది అనేటటువంటిది ఒక కీర్తనలో చెప్పడం జరిగింది. ఇది శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస, నాభి హృత్కంఠరసన సదుల ఎందు. తర్వాత ధర రుక్ సామాదులలో వరగాయత్రి హృదయమున సురభూషర మానసమున శుభత్యాగరాజుని ఎడ వర్తించేటటువంటి ఈ శోభిల్లు సప్తస్వర సుందరుల్ని భజింపవే ఓ మనస. ఇది జగన్మోహిని రాగం. రూపక తాళంలో రచింపబడింది. శోభిల్లు సప్త స్వర, శోభిల్లు సప్త స్వర, శోభిల్లు సప్త స్వర, శోభిల్లు సప్త స్వర, శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్త స్వర. నాభి హృత్కంఠరసన, నాభి హృత్కంఠరసన సదుల యందు, నాభి హృత్కంఠరసన
సాదుల యందు శోభిల్లు సప్త స్వర సుందరుల భజూపవే మనస శోభిల్లు సప్త స్వర సప్త స్వర. ధరరు సమాదులలో వరగాయత్రి హృదయమున ధరరు సమాదులలో వరగాయత్రి హృదయమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున శుభ త్యాగరాజు నీగడ శోభిల్లు సతస్వర సుందరుల హరింపవే మనస శోభిల్లు సప్తస్వర. సో ఈ విధంగా మనకి సప్తస్వరాలు అనేటటువంటి సుందర మూర్తులని భజింపవే ఓ మనస. ఈ స్వరాలు ఎలా వస్తాయి? నాదం ద్వారా నాభి హృత్ కంఠ రసనాసాదుల నుంచి అతి సూక్ష్మ సూక్ష్మ పుష్ట అపుష్ట కృత్రిమ అనేటటువంటి స్థానాల నుంచి బయలువెడుతుందని, అలాగే ఈ స్వరాలు ఋక్సామాది వేదాల్లో ఉన్నాయని, గాయత్రి హృదయంలో ఉన్నాయని, దేవబ్రాహ్మణుల మనసుల్లో ఉన్నాయని, త్యాగరాజుని లోను కూడా ఈ శోభిల్లుతున్నాయి ఈ సప్తస్వరాలు. వాటిని భజించు అని మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు ఒక కథనం, అది లింగ పురాణాంతర్గత కథ, అందులో తీసుకున్నారు. ఒకానొక సమయంలో నారదుడు తుంబురుడు వీరిద్దరు ఏంటంటే దేవగాయకులు, వీరిద్దరి మధ్య పోటీ కూడా ఉండేది. అయితే వారిలో ఏంటంటే నాకు సంగీతం బాగా వచ్చు అనేటటువంటి ఒక అతిశయ భావం ఉండడం జరిగింది. అయితే నారదుడు ఏంటంటే తుంబురుడికి అతిశయ భావం ఉందని చెప్పి ఆయన ఆశ్రమానికి వెళ్ళి పరీక్షిద్దాం అని చెప్పి ఆయన వెళ్తారు. వెళ్ళేసరికి తుంబురుడు ఆయన ఆశ్రమంలో వేరే ఏదో పనిలో ఉంటారన్నమాట. అయితే చాలాసేపు నిరీక్షిస్తుంటే ఇంకా ఆయన రారు. అయితే ఈ లోపుగా ఆయన వీణ మాత్రం బయట ఉంటుందన్నమాట, తుంబురుడు వీణ. ఇప్పుడు ఒక చల్లని పిల్లగాలి తెమ్మెర ఒకటి వస్తే ఆ గాలికి ఆ వీణ తంత్రులు తమంతట తామే మీటబడి ఒక నాదాన్ని సృష్టిస్తారు. ఆ నాదం వినేసరికి నారదుల వారు చాలా ఎంత శ్రవణపేయంగా ఉంది అంటే, ఆయన వాద్యమే ఇంతటి సంగీతాన్ని సృష్టించగలిగినప్పుడు ఆయన వాయిచ్చి ఆ వాదన ద్వారా వచ్చేటటువంటి సంగీతం ఇంకెంత మహనీయంగా ఉంటుందో, ఇంకెంత కర్ణపేయంగా ఉంటుందో అని చెప్పి చాలా సంతసించి ఆయన నారదుడు తుంగురుల వారిని నమస్కరించి ఆయన సంగీత మహాత్మ్యాన్ని చాలా పొగిడి తర్వాత వారు దేవలోకానికి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, సంగీతం ఒక ఈర్ష్యని అనే ఒక వస్తువుని మనం రానివ్వకుండా ఎవరి స్వానుభవంలో ఎవరి పాత్రత తగినట్లు, లేకపోతే ఎవరు వారు చేసినటువంటి సాధనకి అనుగుణ్యంగా సంగీతం వారికి సమకూరుతుంది.
ఇలాంటి పురాణ గాథలు విన్నా మనం వాటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దేవగాయకులు ఇంకో దేవగాయకుల్ని వారి మహాత్మ్యాన్ని, సంగీత మహత్వాన్ని పొగిడే ఒక అంశం మనల్ని కూడా జాగృత పరుస్తుంది. మనం కూడా మన సంగీతాన్ని మనం ఆస్వాదించుకుంటూ ఎదుటివారి సంగీతం కూడా మనం ఆస్వాదించగలిగేటట్లు మన మనసుని ఆ రీతిగా మనం మలుచుకోవాలి. తర్వాత ఇంకో కీర్తన స్వరరాగ సుధారస అనేటువంటి ఇంకో కీర్తన. ఇందులో ఏంటంటే స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా ఓ మనస అనుపల్లవిలో పరమానందమనే కమలంపై బకబేకములు చలగేమి మనస మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా కోలాహల సప్తస్వర గృహముల గురుతే మోక్షమురా ఓ మనస. ఇక్కడ ఏంటంటే త్యాగరాజు సంగీతంతో కూడినటువంటి భక్తి స్వర్గాపవర్గం. అంటే స్వర్గం అంటే స్వర్గము, అపవర్గం అంటే మోక్షం. అంటే ఇది మోక్షదాయకం అని చెప్పడం. తర్వాత ఇందులో ఏంటంటే స్వరము రాగ సుధం, సుధారసమైనటువంటి అంటే మాధుర్యమైనటువంటి రాగాలతో కూడినటువంటి ఈ స్వరాలు, ఇది భక్తినితో అన్వయించి పాడి లేకపోతే భక్తితో పాడితే అంతకంటే మోక్షం ఇంకోటి లేదని చెప్పచ్చు. తర్వాత అనుపల్లవిలో పరమానందం అనే కమలంపై బకభేకములు చెలగేమి. ఈ స్వరరాగ సమాశ్రయమైనటువంటి సంగీతాన్ని మనం పాడుకుంటూ లేకపోతే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అటువంటి ఆనందంకి దానికి ఎల్లలు లేవు. అటువంటి ఆనందంలో నిమగ్నమై ఉంటే అక్కడ మనల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అడ్డంకులు రావు. ఆ ఆనందంలో మనం మునిగితే అక్కడ బకభేకములు అటువంటి ఆనందంలో మనం మునిగి ఉంటే ఒక కొంగ గాని లేకపోతే కప్పలు గాని వచ్చి మనం ఏం చేస్తాయి, మనం అటువంటి ఆస్వాదంలో అటువంటి పూర్ణమైనటువంటి ఒక ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే మనకి ఏ రకమైనటువంటి అడ్డంకులు ఎవరి వలన రావు అనేటటువంటిది ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కమలం చెంత కప్పలు కొంగలు తిరగనట్లే అవి మకరందము రుచిని ఎరగవు. కమలం వాటికి కమలం వలన వాటికి సుఖం లేదు. అది వాటికి ఇష్టమైనటువంటి పదార్థాలకి అవి వెళతాయి. ఈ మోక్ష మార్గం వైపు లేకపోతే ఈ పరమానందాన్ని అవి ఆస్వాదించలేవు అని చెప్పడం జరిగింది. తర్వాత మూలాధారజ నాదమెరుంగుటే ముదమగు మోక్షమురా. అంటే ఈ మూలాధారం, ఎందుకంటే మనకి నాదం అనేటటువంటి మూలాధార చక్రం, మనకి చక్రాలు విభిన్న యోగ శాస్త్రంలో చెప్తారు. అటువంటిది ఈ సంగీతం మూలాధారం నుంచి పాడమని కూడా చెప్తారు. మనకి ఈవెన్ యోగ శాస్త్రంలో కూడా మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి ఒక సాధన మనకి చేయిస్తారు. అటువంటి ఈ కీర్తనలో మనకి స్వరరాగ సుధా రసయుత భక్తి స్వర్గపవర్గము ఓ మనస అని త్యాగరాజుల వారు సంగీతం స్వరరాగ సమన్వితమైనటువంటి ఈ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మోక్ష మార్గానికి చేరండి అని మనల్కి ప్రబోధిస్తూ ఈ కీర్తన చేయడం జరిగింది. ఇందులో నాద విషయం కానీ లేకపోతే మనం
ఆ రకమైనటువంటి ఒక ఏకాగ్రతని మనం పెట్టుకొని సంగీత సాధన చేస్తే మనకి మోక్షం కూడా సంప్రాప్తిస్తుంది. వేరే మార్గాలు మనకి అక్కర్లేదు. దానికి అడ్డంకులను కూడా మనం అధిరోహించగలం, లేకపోతే వాటిని అధిగమించి మనం వెళ్ళగలం అని చెప్పారు. సో ఈ రోజు ధారావాహికలో సంగీత అంశాలైనటువంటి సంగీతం, నాదం, స్వరం, ఈ 3 అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకొక రోజు వేరే అంశాలతో మనం ముందుకు వద్దాం. నమస్తే. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.